పలు విధాలుగా కొంత హర్షాధ్వానాలు వినబడుతున్నాయి. కానీ అదే సమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి. అధికారుల మీద చర్యలు తీసుకోవడం నేపథ్యంలో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న పలంగా సామాన్య ఇళ్లను కూల్చే విషయంలో కావచ్చు కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. తాజాగా ఇప్పటికే మీరు తమ్ముళ్ళే చూసి ఉంటారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇంతకీ ఏంది ఆయన మీద కేసు నమోదైందా కాలేదా అనే విషయానికి వస్తే కనుక కేసు పెట్టే ఆలోచనలో ఖమ్మం పోలీసులు ఉన్నారట. ఎందుకనంటే మొన్న అయితే హరీష్ రావు ఖమ్మం పర్యటనకు పోయి ఖమ్మంలో వరద బాధితులకి సహాయం చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పరంగా దాడి జరిగింది. ఆ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త యొక్క కాలు విరిగిపోయిందన్న మాట మనం విన్నాం. అయితే వాస్తవానికి దాడి జరిగినటువంటి మాట వాస్తవం. ఎవరి మీద దాడి చేసిరు, ఏంది ఏం కథ అనేది మీరు అన్ని వీడియోలో చూసిరు. ఏం జరిగిందో మీకు అందరికి క్లుప్తంగా తెలుసు. అయితే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు ఎందుకనంటే ఆ పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజులో మనం చూస్తే ఈ వారం 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా కవిత రిసీవింగ్లో డ్రైవింగ్ పాత్ర పోషించిన ఆయన కేటీఆర్ వాహనాన్ని నడిపిండు. మొన్న హరీష్ రావు పైన వాహనాన్ని కూడా ఆయనే నడుపుతున్నాడు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రజలు అనుకున్నటువంటి మాట నేను చెప్తుంది ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా కాదు కల్వకుంట్ల కుటుంబానికి పర్సనల్ డ్రైవర్గా మారిపోయిందని చెప్పి కొంతమంది ప్రజలు కూడా విమర్శిస్తున్నారని. సరే ఏదేమైనా కూడా ఆయన నడుపుతున్నటువంటి కారు ఆ కార్యకర్త కాలుపై నుంచి పోయిందనేది కొంతమంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారట. మీకు అర్థమవుతుంది కదా, ఆ దాడి ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ ఆ వ్యక్తి కాలు విరిగేంత దాడి జరిగిందా, అసలు పైన ఎక్కడ కూడా గాయాలు లేవు, పైన ఆయనకు దెబ్బలు కానీ చొక్కా చిరిగినట్టు కానీ ఏం పెద్ద డిస్టర్బెన్సెస్ లేవు. కానీ కింద కాలు ఎలా విరిగిందనే విషయానికి సంబంధించి పోలీసులు ఆరాధిస్తే పాడి కౌశిక్ రెడ్డి నడుపుతున్నటువంటి ఆ కారు ఆ తోపులాట్లో ఆయన డ్రైవ్ చేయడంతో పాడి కౌశిక్ రెడ్డి డ్రైవ్ చేయడంతో ఆ కాలుపై నుంచి ఆ కారు పోయిందట. అక్కడ ఆయన కాలు విరిగిపోయిందన్నట్టుగా వైద్యులు చెప్పారట. అయితే పోలీసులకు కొంతమంది చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఈ వివరణ ఇచ్చారట. ప్రస్తుతం పోలీసులు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారట. సీసీ కెమెరా ఆధారాలు దొరికిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మీద ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫైట్ అనేది అయితే జరిగిందో ఖమ్మంలో వరద బాధితులకు సంబంధించి కొంత సహాయం చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కేసుతోని దీనికి ముగింపు పలకబోతున్నారు. మరి పాడి కౌశిక్ రెడ్డి ఆధారం దొరుకుతుందా, ప్రత్యక్ష సాక్షులు చెప్పింది నిజమా అబద్ధమా, ప్రత్యక్ష సాక్షులు కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ సామాన్య జనమా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ కేసు పెట్టే ఆలోచనలో మాత్రం ప్రస్తుతం జనం అయితే అక్కడ పోలీసులు అయితే ఉన్నారట. సో ఇదొక అంశం. అయితే మరోవైపు అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. మరి ఎందుకు కేసు పెట్టినందుకు కాదు సీరియస్ అయింది, ఆయన సీరియస్ అయింది ఎవరి మీద అంటే విద్యుత్ అధికారుల మీద. నిమిషం కూడా తెలంగాణలో కరెంటు పోవద్దు, గాయన పోయినైనా ఇట్లే అన్న నిమిషం అని చెప్పి ఆగం పట్టించి 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తానా అని చెప్పి 9 గంటలే ఇచ్చినటువంటి ఆనవాళ్ళు గతంలో చూసినాం మనం, కళ్ళ ముందర మనం కనబడ్డాయి. మోటార్లకు మీటర్లని ఏదేదో రాజకీయాలు చేయబోయిండు. కానీ వాస్తవానికి ప్రజలకు పోతే చూస్తే కనుక ఆ లాగ్ బుక్లు ఏదైతే లాగ్ బుక్లు ఉంటాయో ఆ లాగ్ బుక్ల బండారం బయట పెట్టేసరికి అక్కడికి వస్తే లాగ్ బుక్లను అక్కడ ఉంచకుండా సబ్స్టేషన్లు ఉంచకుండా పై స్థాయి అధికారులకు పంపించే ప్రయత్నం కూడా చేసిండు ముఖ్యమంత్రి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఇప్పుడు తాజాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే విద్యుత్తుని మనం కరెంటుని నిమిషం కూడా తీయొద్దు, ఆ రకంగా ఉండాలని అంటున్నాడు. బయలు పెడితే కరెంటు పోతుంది, తొండ పడితే కరెంటు పోతుంది, చెట్టు పడితే కరెంటు పోతుంది అని చెప్పేదే మీరు, మీ అధికారులు చెప్తున్నారు. ఇన్ని చెప్పుకునే మీరు నిమిషం కూడా కరెంటు పోతుందంటే మరి ఆ బలం లేకుండా చూసుకోరు, ఆ తొండలు లేకుండా చూసుకోరు, ఆ తొండలు లేకుండా చూసుకోరు కనీసం ఇకనన్నా. అయితే ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఆ పర్యటన ముగించుకొని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ తన నివాసంలో విద్యుత్ అధికారులతో మీటింగ్ పెట్టి రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది, ఏఐ రాబోతుంది, రకరకాల ఇండస్ట్రీస్ మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి నిమిషం కూడా కరెంటు పోద్దని చెప్పి విద్యుత్ అధికారులతో మాట్లాడిందట. మరి ఏం జరిగింది, ఆ విద్యుత్ అధికారుల మీద ఏం సీరియస్ అయ్యింది ఏందని మనం చూద్దాం. ఇక ఇవే అంశాలకు సంబంధించి వివిధ